తిరుచునూరు, వరాహ నరసింహస్వామి సింహాచలం, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం, మహానందీశ్వరుడు మహానంది, పంచల నరసింహస్వామి మంగళగిరి, వరసిద్ధి వినాయకుడు కాణిపాకం, సత్యనారాయణ స్వామి అన్నవరం, కనకదుర్గాదేవి విజయవాడ, యమలోకం స్టోరీ. సో మనమైతే యమలోకానికి ఎంటర్ అవుతున్నాము. చిత్రగుప్తుడు అయ్యో యమధర్మరాజు. సో మాయాలోకానికి ఎంటర్ అవుతున్నామండి. సో బీక్ మరొకసారి చూపిస్తాను, భీకరమైన ఆకారం. సో మళ్ళీ లోపలికి వెళ్దాం. బాయ్ బాయ్. యమలోకంలో శిక్షలు, యమలోకంలో ఎన్ని రకాలు ఉండే శిక్షలు, అన్ని రకాలు ఇక్కడ చూడు మొసలి అనమాట. అండ్ ఇక్కడ సంథింగ్ జంతువు. సో ప్రతి ఒక్కరు ఏ పాపాలు చేసుకున్న వాటి ప్రకారంగా యమలోకంలో ఏ శిక్షలు ఉంటాయని చూపించారనమాట. యమలోకం గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకి ఏ శిక్ష అనేది బొమ్మ పక్కన శిక్ష పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి కూరగాయల వ్యాపారం. సో అంటే తూకం తక్కువ వేయడం వల్ల జరిగే శిక్ష ఏమంటే సూలదండనం. ఇక్కడ మద్యం మాంసాహారాలకి అలవాటైన వాళ్ళకి ఇలా శిక్షించడం. ఇదంతా యమలోకం నమూనా అన్నమాట. రాబరీ చేసే వాళ్ళకి ఈ రకమైన శిక్షలు ఉంటాయంట. ఎద్దులతో హింసించిన వాళ్ళకి ఆ ఎద్దుల బదులు మనుషులతో శిక్షించడం. అమ్మాయిల వ్యసనం పట్టడానికి ఇలా శిక్షించడం. అదే అబ్బాయిల వ్యసనాలు అయితే వాటిని మంటల్లో చీల్చి రకరకాల శిక్షలు వేయడం. జంతువులను హింసించి చేసిన వాడికి ఇలా శిక్ష. ఆవులని హింసించిన వాళ్ళకి, పావులని హింసించిన వాళ్ళకి ఎవరెవరికి తగినట్టుగా వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడతో మరొకసారి చూపిస్తాను. యమలోకంలో జరిగే ప్రతి ఒక్కటి ఏ పాపానికి ఏ సంబంధించిన శిక్షలు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇలా కింద పెట్టి చూపించారు కూడా. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోతున్నాం. కైలాసగిరికి దారి. సో కైలాసగిరికి దారి అని చెప్పేసి ఇలా ఎంట్రన్స్ ఇచ్చారు. కైలాసానికి వెళ్తున్న ముందు కాలు కడుక్కోండి. కైలాసానికి దారి. మనం కాలు కడుక్కుంటున్నాం ఇప్పుడు కైలాసానికి దారిలో. ఆహా. సో కైలాసానికి దారి మూమెంట్లో వీళ్ళు బాగా మంచిగా ఇక్కడ కాళ్ళు బాగా మంచిగా కడుక్కునేలాగా పెట్టారు వాటర్ ఫ్లో.